హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మేము సౌత్ కొరియాలో ఉంటున్నామండి. హౌసెస్ చూడటానికైతే వెళ్తున్నాం. ఈరోజైతే ఈ వీడియోలో మేము హౌసెస్ చూడటానికి ఏ ప్లేసెస్కి వెళ్ళాం అండ్ ఎన్ని హౌసెస్ చూసాం అండ్ ఇంకా ఇక్కడ ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయో చూడబోతున్నారు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే ఇప్పుడు న్యూ అపార్ట్మెంట్కి వెళ్ళబోతున్నామండి. అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి బోండా ఉబోరా, బ్యాండో ఉబోరా అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూస్తూ ఉండండి. యా, అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది బేస్మెంట్కి కూడా ఏసీ ఉందండి బాబోయ్. అసలే బయట ఫుల్గా వర్షం పడుతుంది. ఇంత ఏసీలో కూడా ఎలా ఉంటున్నారా బాబోయ్ అనిపించింది. మేమైతే లిఫ్ట్ ఎక్కేసి 4th ఫ్లోర్లో అండి, అది ఫ్లాట్ ఉన్నది. హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంటర్ అవ్వగానే ఎదురుగా కిడ్స్ బెడ్రూమ్ ఉందండి. అక్కడి నుంచి వ్యూ అయితే ఇరగా తీసేసింది. మొత్తం గ్రీనే. ఇంత గ్రీన్ చూస్తే నా ఐస్కి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చాలా బాగుంది కదండి, వ్యూ అయితే సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కిడ్స్ బెడ్రూమ్లో అయితే కబోర్డ్స్ చాలా బాగా ఇచ్చారండి, బాగున్నాయి, వాళ్ళ వరకు సరిపోతాయి అన్నమాట. అండ్ ఇదైతే లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్ వచ్చేసి నాకు కొంచెం చిన్నగా అనిపించింది ఎందుకో మరి. అండ్ ఇంత షార్ప్గా టీవీ టేబుల్స్ అవి ఉంటే మా పిల్లలు అయితే కొట్టేసుకుంటారండి బాబు, దెబ్బలు కూడా తగులుతాయి. అండ్ ఇదైతే కిచెన్ అండి, కిచెన్ కమ్ డైన్. పక్కనే ఇది డైనింగ్ టేబుల్. సో కిచెన్ అయితే ఇదండి. కిచెన్ స్టవ్ ఇంకా ఇక్కడ ఉన్న ప్రతీది కొత్తదేనండి, ఎందుకంటే ఇది న్యూ అపార్ట్మెంట్ కదా, అన్నీ కొత్తవే ఇచ్చారనమాట. అన్నీ కొత్తవే ఉంటాయి కూడా. సో ఇప్పటి వరకు అయితే ఎవరు ఉండలేదు కదా, సో అన్నీ కొత్తవే ఉంటాయి. వాషింగ్ మెషిన్ అండ్ డ్రయర్ అండి. డ్రయర్ ఏంటో పైనే పెట్టారు. నేను ఇప్పటి వరకు అయితే డ్రయర్ అలా పైన ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదేంటి ఇలా పెట్టారు, కింద పడిపోదా అని అడిగితే లేదండి, ఇక్కడ అలాగే ఉంటే ఏం పడిపోదని చెప్పారనమాట. సో కబోర్డ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట, పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. అండ్ ఇదైతే డిష్ వాషర్ అండి. సో కబోర్డ్స్ అంటే మనం ఇండియాలో ఉన్నట్టుగా కబోర్డ్స్ అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదండి వంటిళ్ళకి, పర్వాలేదు, అయినా కూడా ఇక్కడ బాగానే పెట్టారు. ఇదేమో ఫ్రిడ్జ్ అండి, శాంసంగ్ ఫ్రిడ్జ్ అనమాట సో నెక్స్ట్ అయితే ఇది ఆఫీస్ రూమ్ అంటండి. 2 బెడ్రూమ్స్ అండ్ ఆఫీస్ రూమ్ అండి. ఇదేమో ఆఫీస్ రూమ్. సో ఇక్కడ మా వారు వర్క్ చేసుకోవడానికి కానీ పిల్లలు చదువుకోవడానికి కానీ కన్వీనియంట్గా అయితే బాగుంది. ఈ రూమ్ అయితే కొంచెం పెద్దగానే ఉంది కూడా. అండ్ ఒక టేబుల్ ఫ్యాన్ ఇచ్చారు. ఇక్కడ సీలింగ్ ఫ్యాన్స్ ఉండవండి, సీలింగ్ ఏసీలే ఉన్నాయి అన్నీ. నేను చూసిన మొత్తం అన్ని ఫ్లాట్స్లో కూడా సీలింగ్ ఏసీలే ఉన్నాయి.
సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్ భలే ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అండి. బాల్కనీ కూడా అంత పెద్దగా రాలేదు కానీ పర్వాలేదండి, బాగానే ఉంది. అండ్ బట్టలు అది ఆరేసుకోవడానికి కూడా కింద ఇదిలా ఇచ్చారు, అండ్ పైన ఆరేసుకోవడానికి కూడా అలా ఉందన్నమాట. సో బాగానే ఉందండి, పర్లేదు. ఇంతకంటే మనం ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. సో ఇక్కడ నుంచి కూడా బాగా కనిపిస్తుంది. ఇల్లు అయితే చాలా బాగుందండి. గ్రీన్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా 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 బాగుంటుంది అనమాట. చాలా నీట్గా ఉంది కదా, అద్దంలాగా మెరిసిపోతున్నాయి కబోర్డ్స్ కూడాను. పట్టుకుంటే మాసిపోయేలాగా ఉన్నాయండి. ఎంత కొత్త అపార్ట్మెంట్ కదా. అన్నీ కన్వీనియంట్గానే ఉన్నాయండి. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి జిమ్ మిగిలిన ఫెసిలిటీస్ ఏం రాలేదన్నమాట. మార్కెట్ కానీ జిమ్, ప్లే ఏరియా ఇంకా అవేం రాలేదు. ఇది కొత్త అపార్ట్మెంట్ కదా. సో యా, మనం ఇప్పుడైతే ఇంకొక అపార్ట్మెంట్లో ఇంకో ఫ్లాట్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఈ అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి ఎల్క్రూ అంటారండి. ఈ ఏరియాలో ఎల్క్రూలో 4 అపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇందులో మనం ఒక అపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం. అందులో 11th ఫ్లోర్ అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ చూసేది. ఇక్కడైతే టోటల్ 27 స్టేర్స్ అండి. ఈ స్టేర్స్ ఉన్న అపార్ట్మెంట్లో అయితే ఉండడం ఫస్ట్ టైంపేనండి. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ అసలు ఎంట్రన్స్ రావటమే లెఫ్ట్ సైడ్లో బాత్రూమ్ ఉందండి. అండ్ ఇక్కడ చెప్పులకి పెద్ద పెద్ద కబోర్డ్సే ఇచ్చారండి బాబు. ఏకంగా 4 కబోర్డులు ఉన్నాయి చెప్పులకి. ఇక్కడ వీళ్ళు షూస్ ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క షూ మ్యాచింగ్ అన్నట్టు వేసుకుంటారంట. అండ్ ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. లివింగ్ ఏరియా ఇది చాలా బాగుంది కదా. ఇది నాకు కొంచెం ఎందుకో పెద్దగా అనిపించింది. అండ్ చాలా వెలుగుగా కూడా ఉంది. ఏ అపార్ట్మెంట్కైనా ఫస్ట్ మనం వెంటిలేషన్ చూసుకోవాలండి. గాలి బాగా వస్తుందా, వెలుతురు బాగా వస్తుందా అన్నదైతే చూసుకోవాలి. వెలుతురు లేకుండా ఇల్లు ఎంత బాగున్నా సరే నేనైతే బాగాలేదనే చెప్తానండి. మీరేమంటారు? ఇదైతే న్యూ అపార్ట్మెంట్ ఏం కాదండి. ఆల్రెడీ ఇది కట్టి 9 years అట్లా అవుతుందంట. బట్ స్టిల్ అయినా కూడా చాలా బాగుంది కదా. నాకు కొత్తదిలానే అనిపించిందండి, పాతదిలా ఏం అనిపించలేదన్నమాట. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. బాల్కనీ అయితే ఇలా వచ్చింది. కర్టన్స్ కూడా భలే బాగున్నాయండి. బాల్కనీ ఇలా ఇచ్చారు, బాగుంది కదా. ఇందాక చూసిన అపార్ట్మెంట్కి ఏమో అంత గ్రీనేనండి, బయట ఇంకా అసలు ఏమీ కనిపించదు. కొండ పక్కనే కదా అది. ఇదేమో అలా కాదనమాట. మంచిగా మనకి రోడ్ ఇంకా పక్కన బిల్డింగ్స్ అవి అన్నీ కనపడుతూ ఉంటాయి. సో దీనికి కూడా అన్నీ బాగానే ఇచ్చారండి. ఈ అపార్ట్మెంట్కి అయితే ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జిమ్, కిడ్స్ ఏరియా, ప్లే ఏరియా, లైబ్రరీ ఇంకా మార్ట్ అన్నీ ఉన్నాయండి. మనం ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన పని లేదనమాట. సో ఇదైతే 25th ఫ్లోర్ అండి. వేరే బిల్డింగ్లోకి వచ్చామన్నమాట. 25th ఫ్లోర్ ఇందులో ఎల్క్రూలోనే వేరే బిల్డింగ్కి వచ్చాము. ఈ 25th ఫ్లోర్లో అయితే ఇలా ఉంది. ఇందాక చూసిన దాంట్లో ఆఫీస్ రూమ్లో చిన్న బెడ్ ఇచ్చాడండి. ఇందులో అయితే అలా ఏమి ఇవ్వలేదు. ఆఫీస్ రూము అన్నీ పెద్దగానే ఉన్నాయి, అన్నీ చాలా ఇది ఇంకా వెలుగ్గా కనిపించిందండి నాకు ఎందుకో. మరి నాకు ఇది చూడగానే చాలా హాయిగా అనిపించింది. ఫుల్ వెంటిలేషన్ ఉందిలే, బాగుంది అన్నట్టుగా అనిపించింది. పగలు ఇంట్లో లైట్ వేసుకొని కూర్చునే అంత సిచ్యువేషన్ ఉండకూడదండి. అంత వెలుతురు రావాలి ఇంట్లోకి డైరెక్ట్గా. అప్పుడే మన ఇంట్లో బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. హౌస్ అంతా చెమ్మ లేకుండా ఉంటుంది, బాగుంటుంది. అప్పుడే నాకు బాగా నచ్చుతుంది. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రిడ్జ్ అవి అన్నీ ఉన్నాయండి. మొత్తం సమస్త ఇంతకుముందు ఏం చూసామో అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా బయట అంత వాన పడుతుందండి, ఏమి కనిపించని కూడా కనిపించట్లేదు. బాగుంది. ఇది స్కూల్ అండి, ఇంటర్నేషనల్ స్కూల్. అపార్ట్మెంట్ పక్కనే ఉందన్నమాట. ఆదర్ఠన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. సో మీకు ఏ అపార్ట్మెంట్ నచ్చింది
నాకైతే కమెంట్ చేయండి. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్కి ఇట్లా బాల్కనీ ఇలా వచ్చిందనమాట. ఈ 3 ఫ్లాట్స్లో మీకు ఏ ఫ్లాట్ నచ్చిందండి? మీరైతే ఏ ఫ్లాట్ సెలెక్ట్ చేసుకుంటారు? గ్రీన్గా ఉంది, కొత్తగా ఉందని ఫస్ట్ చూపించిన ఫ్లాట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారా? ఆర్ ఈ రెండిటిలో ఏదైనా ఫ్లాట్ సెలెక్ట్ చేసుకుంటారా? ఒకసారి అయితే నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, కృష్ణ ఇన్ కొరియా. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.